హాయ్ అండి. ఈసారి 6 రకాల డ్రై నట్స్‌ని ముక్కా చెక్కగా చేసుకొని గానుగ బెల్లం పాకం తీసి లడ్డూ చేశానండి. చాలా బాగా వచ్చాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒక 2 కప్పులు పల్లీలను వేగించి పక్కన పెట్టుకొని పొట్టు తీసుకోవాలి చల్లారిన తర్వాత. ఈలోపు దోసపప్పు, గుమ్మడి పప్పు, పొద్దుతిరుగుడు పప్పు ఈ 3 ఒకే సైజు కాబట్టి ఒక్కొక్క కప్పు లెక్కన ఇవన్నీ వేగించి చల్లారబెట్టుకొని, జీడిపప్పు, బాదం పప్పు కూడా ఒకే సైజు కాబట్టి ఇవి కూడా ఒకసారి వేగించి పక్కన పెట్టుకొని చల్లారిన పల్లీలను పొట్టు తీసి ఇలాగ చపాతీ దుడ్డుతో ఒత్తితే కవర్లో వేసి చక్కగా ముక్కా చెక్క అయిపోయావండి. జీడిపప్పు, బాదం పప్పు చిన్న మసాలా రాయితో కొట్టాను. అవి కూడా లైట్గా ముక్కా చెక్క అయ్యాయి. బెల్లం పాకం ఇలా ముద్దలాగా వాటర్లో వేసి వచ్చిన తర్వాత ఈ ముక్కా చెక్కగా వేసినవి దోసపప్పు, గుమ్మడి పప్పు, పొద్దుతిరుగుడు పప్పు అలానే వేసేసానండి. అలా వేయడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ పాకాన్ని తీసిన ఈ పప్పుల్ని మనము నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకొని కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఉండలు చుట్టుకోవాలండి, లేదంటే గట్టిపడిపోద్ది పాకము. ఇలా ఉండలు చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని రోజుకు ఒక ఉండ తింటే చాలా మంచిది.